గార్డెన్ చాలా మంచిగా డెవలప్ చేస్తూ ఉంటారండి. ఈల్డింగ్ అది బాగా వస్తుంది మీ దగ్గర. సో మీరు మీ గార్డెన్లో ఏమేమి చేస్తారు అనేవి మన విజయవాడ చుట్టుపక్కల గార్డెనర్స్ అందరికీ కొంచెం మీ మీ వైపు నుంచి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ప్లస్ ఇంకొంచెం టెర్రస్ గార్డెనింగ్ ప్రమోట్ చేయాలి అంటే మనం ఏం చేస్తే అవుతుంది, అది కొంచెం మీ వైపు నుంచి కొన్ని సలహాలు చెప్పండి గ్రూప్ సభ్యులకి. నమస్తే అండి, నా పేరు దాసు శ్రీదేవి అండి. నేను 10 years నుంచి టెర్రస్ గార్డెన్ పెంచుతున్నానండి. కానీ మన అందరం కలిసి ఒక గ్రూప్గా ఇదయ్యి ఒకరికొకరు మొక్కలు షేర్ చేసుకుంటా వన్ ఎత్ వన్ లైఫ్ గ్రూప్ ద్వారా బాగా ఒక ఫ్యామిలీలా కలిసిపోయి అందరం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాం అండి. రకరకాల మొక్కలు ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళవే చేసుకుంటే ఇన్ని రకాల మొక్కల్ని మనం కలెక్ట్ చేసుకోవడం కష్టం అవుతుందండి. కానీ ఇలా గ్రూప్ లాగా ఫామ్ అయ్యి అందరూ అన్ని రకాల లేటెస్ట్ మొక్కలు ఒకరికొకరు షేర్ చేసుకుంటా తెలియని ఒకరికొకరు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు పెస్ట్ అటాక్ అయినప్పుడు ఎలా చేయాలనేది అది మనం ఒకరికొకరు షేర్ చేసుకుంటాం వల్ల తొందరగా మనం దాన్ని కంట్రోల్ చేయగలుగుతామండి ఆ పెస్ట్ అనేది. అదే కాకుండా మనం వీలున్నంత వరకు ఇంట్లో పెంచుకొని ఇంట్లో అందరికీ కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యంగా ఉండాలి అని మనం పెంచుకుంటున్నాం కాబట్టి వీలున్నంత వరకు ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఆ పెస్ట్ రాకుండా అటాచ్ చేసుకుంటే బాగుంటుందండి. దానికోసం మనం ఏంటంటే మనకి వంటింట్లో దొరికిన వస్తువులు అన్నిటితోనే మనం పెస్ట్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోగలుగుతాము. అలాగే పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసి మనం ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్ పిల్లలకి అలా చేసి అలా చేయటం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో గ్రీనరీ పెంచుకోవటం వల్ల మన ఇంట్లో అందరం కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతామండి. ఆ విధంగా అందరం చేసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ సలహాలు సూచనలు మన గ్రూప్కి చాలా వరకు అందరు గార్డెనర్స్కి ఉపయోగపడుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి.